చరిత్రలో అత్యధికంగా క్రీడా రంగానికి భారీ నిధులు కేటాయించారని చెప్పారు. స్పోర్ట్స్ కు అధిక నిధులు కేటాయించడం పట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడ్జెట్లో క్రీడలకు అత్యున్నత ప్రాధాన్యత లభించిందన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నిర్మాత్మకమైన కృషి చేస్తామని చెప్పారు శివసేన రెడ్డి. గారు ఉండడం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతను తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్ గా ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతో పాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈ రోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్ దాదాపు 320 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందమే ఇచ్చేటోళ్ళు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు. కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి ఎటువంటి చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి